గోనెగండ్లలో రోడ్ షోలో పాల్గొన్న శ్రీమతి బుట్టా రేణుకకు భారీ ఘన స్వాగతం లభించింది. ముందుగా వైస్ ఎంపీపీ మురళీనాయుడు, సుధానాయుడు, మన్సూర్, భాస్కర్ రెడ్డి, కృష్ణమ్మ నాయుడు, దొరబాబు నాయుడు వీరంతా భారీ ర్యాలీగా ఊరేగింపుగా స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి వైసీపీ కార్యాలయం వరకు వచ్చి స్వాగతం పలికారు. అనంతరం యూత్ అధ్యక్షుడు బందే నవాజ్ భారీ గజమాలతో బుట్టా రేణుకను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని సమస్యను తాను తీరుస్తానని, అందుకు తనను తప్పకుండా గెలిపించాలని, అలాగే మనం మంచి అభివృద్ధి చేసుకోవాలంటే ముందుగా మనకందరికీ జగనన్న సీఎంగా చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా టి నాగేష్ నాయుడు తన ఆధ్వర్యంలో బూత్ కమిటీ మెంబర్సు కార్యకర్తలను భారీ ఊరేగింపుగా వచ్చి వైఎస్ సర్కిల్లో శ్రీమతి బుట్టా రేణుక వెంట ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు జనాలను చూసి బుట్టా రేణుక చాలా సంతోషించారు. జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. ఈ విధంగా విద్య, వైద్యంలో రెండిట్లో కూడా ఒక వినూతనమైన మార్పులు తీసుకొని వచ్చాడు. చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని నాడు నేడు కింద వారు ఎక్కడ వెళ్ళినా అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడేలాగా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ కాంపిటీషన్ ని తట్టుకునే విధంగా ఈ రోజు మన పేద విద్యార్థులని ఒక ఉన్నత స్థాయికి ఎదిగేలాగా జగనన్న చేస్తున్న ప్రయత్నం మరి మనమందరం కూడా హర్షించాలి. ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారు. జగనన్న చేసే ప్రతి దానికి కోర్టుకు వెళ్లి అడ్డుపడుతూనే ఉన్నారు. అయినా కూడా జగనన్న మాట చెప్పిన తరువాత మాట మీద నిలబడే వ్యక్తి, అదే మనస్తత్వంతో ముందుకు పోతూ ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి. ఈ రోజు టీడీపీ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి జరగని ఏదైతే సాధ్యం కాని హామీలు ఈ రోజు ఇస్తున్నారో, మనం ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు అప్పుడు అన్నారు రాష్ట్రం అప్పుల పాలవుతుందని. ఈ రోజు మనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలను తీసుకుని వస్తున్నారే, మరి అది ఎక్కడి నుంచి వస్తుందో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అబద్ధపు హామీలతో ఈ రోజు సాధ్యం కాని హామీలన్నీ మన ముందుకు తీసుకుని వచ్చి అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా మన ముందుకు వస్తున్నారు. అందరూ ఒక్కసారి ఆలోచించండి. మా జగనన్న ఒక్కటే చెప్తాడు, సాధ్యమైనదే చెప్తాను, చెప్పిందే చేసి చూపిస్తాను అని. ఈ విధంగా ఒక మంచిగా, ఒక నిజాయితీగా, ఒక అవినీతి లేని పరిపాలన మనందరికీ అందిస్తున్న జగనన్నను మనమందరం కూడా ఈ రోజు మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి చేసుకొని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బంగారు మాట వేసుకోవాలి అంటే మరి మనకు జగనన్నే రావాలి. అబద్ధపు మాటలతో మోసం చేసే వాళ్ళు మనకు వద్దు. నిజాయితీగా పరిపాలించే వాళ్ళు, పేద ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఈ రోజు మనకు కావాలి. మరి ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటూ అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న జగనన్న అదే సామాజిక న్యాయంలో నేనే మీకు నిదర్శనం. ఒక బీసీ మహిళనైన నన్ను ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుని వచ్చారు. ఎమ్మిగనూరు చరిత్రలోనే ఒక బీసీ మహిళా అభ్యర్థి, నేను మొట్టమొదటి మహిళా అభ్యర్థిని. అంతేకాకుండా మీరందరూ ఆశీర్వదిస్తే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా కూడా మీ ముందుకు వచ్చి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు ఎంపీగా 5 సంవత్సరాలు 7 నియోజకవర్గాలలో పనిచేశాను. ప్రతి నియోజకవర్గానికి న్యాయం చేశాను. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశాను. పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గానికి కావలసిన నిధులన్నీ కూడా నేను తీసుకుని వచ్చాను. ఆ విధంగా పనిచేశాను. మరి ఈ రోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గం
తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకుందాం. మరి ఈ సమస్యను కూడా నేను మీ అందరితో ఉండి మీ తోడుగా ఉండి మీ ఆడబిడ్డగా ఉంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి దానిలో కూడా మన అభివృద్ధిలో ముందుకు పోదాం. ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరి గోనగండ్ల ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ చాటు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అలాగే సీఎం గా మన జగనన్నను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ జగనన్నను సీఎం చేసుకుందాం, నన్ను మీ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి మే 13వ తేదీన పోలింగ్ బూత్ లో 2 మిషన్లు ఉంటాయి. ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు, ఇంకొకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బుట్టా రేణుక నాకు. ఈ 2 కూడా సాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ గోనగండ్ల ప్రజల ఘన స్వాగతానికి పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై